మేము కోల్కతా వెళ్తున్నాము. నిన్న ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది. అది కూడా ఇరిగిపోయింది. అదే రావట్లేదే. నా కొత్త హెయిర్ స్టైల్ ఎలాగో చెప్పండి. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. కోడి పుంజులాగా ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పుష్ప సినిమా చూస్తున్నా ట్రైన్ లో. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్లుగని అఫీషియల్. సో ఈరోజు మేము కోల్కతా వెళ్తున్నాము. యాక్చువల్లీ 4 o'clock అనమాట ట్రైన్. అస్సలు నిన్న ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది. వెంటనే నైట్ వేరే ట్రైన్ బుక్ చేసుకున్నాం. అది కూడా 4 o'clock దొరికింది. 4 o'clock ట్రైన్ కూడా మిస్ అవ్వలేదు. లేట్ అయిపోయింది అనమాట. లేట్ అయిపోయి ఇంకా ఇప్పటికి రాదు. ఇప్పుడు 10 o'clock అవుతుంది. మా అక్క వాళ్ళకి ఫ్రేమ్ తీసుకున్నాను, అది కూడా ఇరిగిపోయింది. బై మిస్టేక్ ఇరిగిపోయింది అనమాట. నాకు చిరాకు ఏమనుకున్నా అసలు జరగట్లేదు. ఇప్పుడు మనడు ఆ ఫ్రేమ్ కూడా చాలా మంచోడు కాబట్టి మళ్ళీ ఇప్పుడు వచ్చాడు అనమాట. అంత మంచోడు కాకపోతే మళ్ళీ వస్తానండి, మళ్ళీ వచ్చి మీకు ఫ్రేమ్ మొత్తం మళ్ళీ చేసిస్తున్నానని చెప్పాడు. స్టేషన్ బయటకు వచ్చామని చెప్పాడు. ఇప్పుడు అడిగి వెళ్తున్నా. నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. స్టేషన్కి వెళ్తున్నాయో మా వాళ్ళందరూ కూర్చున్నారు అక్కడ. మీకు కనిపిస్తుందో లేదో అక్కడ కూర్చున్నారు. అక్కడ బ్యాగ్ మాదే. సో ఇప్పుడు వెయిట్ చేయాలన్నమాట. టిఫిన్ కూడా తినలేదు. నైట్ కూడా తినలేదు. కరెక్టే సార్. ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం ట్రైన్ గురించి. అయితే మనోడు వచ్చాడు. అదే రీప్లేస్ చేస్తారనమాట. గ్లాస్ ఫ్రేమ్ కి అదే రావట్లేదే. ఫైబర్ గ్లాస్ పెడుతున్నారు. కొంచెం అంటే పిల్లలు ఉంటారు కదా, మళ్ళీ బాధ కదా, అందుకే వచ్చి రీప్లేస్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇందాక చూపించింది బండి ఇది 10:10కి చూపించింది. ఇప్పుడు 10:30 చూపిస్తుంది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. కానీ నా ఫోన్లో చూస్తే 10:50 అని చూపిస్తుంది. ఎంతవరకు మరి తెలియదు. మరి చూడాలి. అయిపోయింది, చేంజ్ చేస్తారు. ఫోన్లే బాబు. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. ఆ అబ్బాయి చాలా మంచోడు. సో ఇక్కడ స్టేషన్ దగ్గరకు వచ్చి చేసి ఇచ్చాడు. చాలా మీరు కూడా అంటే రెస్పాన్సిబుల్ తీసుకోవడం మంది అసలు విరిగిపోతే మన రెస్పాన్సిబిలిటీ. కానీ తనకి లాస్ అయినా వచ్చి నా కోసం చేశారు. మీరు కూడా వీడియో చూస్తే అబ్బాయి అది మన అదే పేజ్ నంబర్ అవన్నీ పెడతాం. అబ్బాయి కాంటాక్ట్ అవ్వండి. ఫ్రేమ్స్ చాలా మంచోడు చాలా బాగా చేస్తారు. ఫ్రేమ్స్ అవన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్తో చేస్తారు అనమాట. సో మీకు ఎవరికైనా ఫ్రేమ్స్ కావాలంటే ఎల్ఆర్ ఫ్రేమ్ ఫ్యాక్టరీ అనమాట అది నేమ్. మీకు కాంటాక్ట్ నెంబర్ అవన్నీ ఇస్తాను. మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోండి. అవంతా కాదు కానీ నా కొత్త హెయిర్ స్టైల్ ఎలాగో చెప్పండి. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. స్టార్టింగ్ నుంచి చెప్పలేదు. కోడి పుంజులాగా ఉంది. కానీ ఫేస్ బాగాలేదు. పింపుల్స్ వస్తాయి. ఎక్కడికైనా వెళ్తాము ఏదైనా చేస్తామంటే పింపుల్స్ వచ్చేస్తాయి. కొత్త హెయిర్ స్టైల్ సీరియస్గా చెప్పాలా, నాకైతే అస్సలు నచ్చలేదు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? నచ్చదు. మీకు తెలియదు స్టైల్ గురించి. తెలియదు. ఇప్పుడు చూడండి, ఉన్నప్పుడు చాలా నీట్గా ఉంటుంది. పిచ్చి పిచ్చి మంచి ఇంకా పిచ్చి నీలాగా ఉంటాను అప్పుడు. పాపం ఫీల్ అయినట్టున్నారు. సో ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం. మా టిఫిన్ తెచ్చాను మా మాయలకి. తినట్లేదు. కింద కూర్చొని ఏడు తింటారు అనుకోండి. ఎక్కడ సీట్స్ కూడా లేవు. ఫేస్ కూడా చూడండి ఎలా అయిపోయింది. అది బాగా పింపుల్స్ అన్నీ వస్తాయి. ఈ ఎండలోనే ఎండ కూడా చాలా గట్టిగా ఉంది. ట్రైన్ లాస్ట్కి వచ్చింది. ఇప్పటికి రాలేదు ట్రైన్. ఏం బేబీ కష్టపడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సూట్ కేసు నీకు దోసేస్తుందా? పదా బేబీ ఇలా అంటే మొత్తం ఒకేసారి వెళ్ళిపోతావు బేబీ.
S3 బాబోయ్ అనౌన్స్మెంట్ చేస్తాడు పదండి. S3 అంటే మంది S5. దేవుడా బెడ్ ఎక్కువ నీటి పడుకుని పోతాను. రాత్రి అంతా నిద్ర లేదు. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? వెళ్ళి వెంటనే పడుకుని స్లీప్ వేసేస్తాను. సినిమాలు డౌన్లోడ్ చేస్తాను. పుష్ప అన్ని బోల్డ్ సినిమాలు డౌన్లోడ్ చేస్తాను. ఇది చూసుకోవడమే. ఇదేంట్రా ఇదే? ఏ తోస్తుందా? వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన. లాస్ట్కి ట్రైన్ వచ్చింది చూడండి. స్నాక్స్ ఆల్రెడీ అంటే రెడీ చేస్తాం అనమాట రాత్రి నుంచి. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నాకు మాత్రం ఇలాంటి కప్పలు ఉండాలి, లేకపోతే నాకు అసలు బుర్ర పనిచేయదన్నమాట. ఎప్పుడు చూసినా ఇదే పనిరా. ఇంకా బోర్డు ఉన్నాయి బ్యాగ్ లో. చాలా ఉన్నాయి ఇంకా దాచాం. నీకు ఎప్పుడు బుర్ర చేసి అన్ని ఉన్నాయి బ్యాగ్ లో. ఒక్కొక్కటి తీయాలన్నమాట. ఏంటి వీటన్నీ తెస్తావు? బ్యాగ్ నిన్న అవే తెచ్చావు. దాని నిండా ఉన్నాయి. ఇంత కవర్లో ఉన్నాయి అనమాట. బోర్డు తెచ్చుకున్నాను. ఇంకా సీట్లు అవన్నీ తెచ్చుకున్నాను. నీట్గా మా ట్రైన్ నిన్న ట్రైన్ ఎందుకంటే ఈ టైంకి ట్రైన్ అయితే ఈ పార్టీ ఇంటికి మార్నింగ్ 5కి వెళ్ళిపోతాను. ఇంటికి మార్నింగ్ 5కి వెళ్ళిపోయి ఇంకేదైనా తిరగడానికి చిరాకు చాలా చిరాకు. ఒక్క పెట్టేస్తుంది చాలా. ఈ రోజంతా కూర్చొనే ఉంటుంది. దాని దరిద్రం ఏంటి ఉండదు. అలా కూర్చొని రేపు నైట్ 2 గంటలు దిగుతాం మళ్ళీ. రేపు కాదు, ఈ రోజు నైట్. ఎందుకురా నీకు ఏసు బతుకు? చి ఎందుకురా నువ్వు బతుకుతావు? చి రెండు అయిపోతుంది. అయిపోతుంది. ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. అసలు నవ్వుతుంది చూడు. మా చెల్లి నవ్వుతుంది. మేము లాగింగ్ చేస్తుంటే నవ్వుతుంది చూడు. మా బాధ అలాగే ఎక్కిరిస్తుంటారు. మంచోళ్ళు కాదు, వాళ్ళకి అన్లైక్ చేయండి. సార్ ఇవ్వకుండా తినేస్తున్నావు బేబీ. రామ్నగర్ స్టార్ చేస్తున్నావు బేబీ. టైం దొరికితే వీడియో ట్రై కావాలి. మూట చూడండి. మూట ఓడి కలకత్తాలో ఇంకేం దొరకదు అన్నట్టు తీసుకెళ్తాం. కలకత్తాలో జంతికలు దొరకవు. ఇది ఎంతమంది గుర్తుంది చెప్పండి. ఏంటది? ఓ అది ప్యాకెట్ తీసుకున్నావు. ఓ ట్రైన్ అంతలా నవ్వుకొని ఉంటుంది. గజాల ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఇది చీనీ బాల్స్. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. నీకు ఏదైనా టేస్ట్గా ఉంటుంది. మంచివైతే టేస్ట్గా ఉండదు. ఎవరు తిన్నారు? నేను తిన్నది బాగోదు. టేస్ట్ లేదు. ఎవరు టేస్ట్ లేదు ఏంటో కూడా తెలియదు. అలా ఇవి కూడా బాగుంటాయి. గచ్చిబౌలి అంటే గచ్చిబౌలి. ఇది గజ్జి బాల్స్ అంటారండి. గజ్జి బాల్స్. పడుకొని లేచి సినిమా చూస్తాం. పుష్ప సినిమా చూస్తున్నాం ట్రైన్లో. గుడ్ మార్నింగ్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. వెల్కమ్ టు కోల్కతా. వచ్చేసాం. మార్నింగ్ 5:20 అవుతుంది. సో ఇప్పుడు ఇప్పుడే దిగామన్నమాట ట్రైన్. ఇప్పుడు వెళ్ళి అలా చలి వేస్తున్నాయి. ఎక్కడైనా చలి వేస్తాయి. ఈ మాత్రం చలి కూడా తట్టుకోలేకపోతుంది. అరకులోనే తట్టుకోలేదు. ట్రైన్ చాలా లేట్ అయిపోయింది. అలాగా ఫోన్ షేక్ అయిపోతుంది. చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇంకా చెప్పాలంటే కొంచెం అంటే లేట్గా రావడమే మంచిది.
ఎందుకంటే 2 గంటలు దిగితే మనకి ట్యాక్సీలే ఉండవు కదా. నీటికి 5 గంటలు దిగాం కాబట్టి అంతా ఉంటుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి తిరగడమే పని. ఇంకా డైలీ బ్లాగ్స్ వస్తాయి, కోల్కతా బ్లాగ్స్ వస్తాయి, వెయిట్ చేయండి చిటికలే. ఓకేనా. సో ఇదైతే నార్మల్ ట్రావెల్ బ్లాగే అనమాట. ఇంకా చూపిస్తాను, ఇంకా ఉన్నది ట్యాక్సీ వెళ్ళినప్పుడు ఇవి అవి వస్తాయి కదా, చూపిస్తాను ఉండండి. వచ్చేసాము కలకత్తా. ఇప్పుడు వెళ్తున్నాం, ఇంటికి వెళ్తున్నాము. ట్యాక్సీ ఎక్కాము. ట్యాక్సీలో అక్కడ ట్యాక్సీ దగ్గర గంట అనమాట. ఇప్పుడు హౌడా బ్రిడ్జ్ దగ్గర చూపిస్తాను కదా, ఇప్పుడే ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. దగ్గరే ఒక 3 కిలోమీటర్స్. ఫేస్ అంతా పాడైపోయింది. చూడండి హౌడా బ్రిడ్జ్. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలి. ఫ్రెష్ అప్ అయి తినడానికి వెళ్ళాలి. హాయ్ గాయ్స్. ఓకే సెకండ్ అండి. మధ్యాహ్నంలో గోలరా బాబు, ఊరంతా గోలే. సో మధ్యాహ్నం వచ్చేసాం. మధ్యాహ్నం తెల్లవారు వచ్చి తినేసి పడుకుని పోయాం. సో మళ్ళీ అందుకే ఇప్పుడు మిగతా వ్లాగ్ స్టార్ట్ చేసాం అనమాట. ఈరోజు ఇంకెక్కడికి వెళ్ళిపోయాం. చాలా నీరసంగా ఉంది, ఎక్కడికి వెళ్ళాలని కూడా లేదు. ఇప్పుడు ముందు ఉన్న ప్లేస్ లో లేమన్నమాట, ఇల్లు ఖాళీ అయిపోయింది. సో మాకు కూడా కొంచెం కొత్తగా ఉంది ఇది ప్లేస్. అలా రౌండ్ వేస్తున్నాం, ఇగో రౌండ్ వేస్తాం, ఇలా రౌండ్ వేస్తున్నాం అనమాట. అంటే మేము కొంచెం తెలుసుకోవాలి కదా వాళ్ళు. ఈ రోజు రౌండ్ వేసి రేపు నుంచి తిరిగి రేపు మనం మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తాం. వేరే ఊరు వెళ్తాం. తారాపీఠ అని ఒక గుడి ఉంటుంది అనమాట, అక్కడికి వెళ్తాం. అక్కడ నుంచి వచ్చాక అప్పుడు తిరుగుతాం ఫుల్గా. సో ఈరోజు బ్లాగ్ ఇక్కడ నుంచి ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. సో వాళ్ళ గోలరా బాబు, గొప్ప కొంచెం కాదు, మాట్లాడతారు అంతే. మరి అది వాళ్ళ నేచర్, మనం ఏం చేయలేము. అలా గోల్ చేసుకుని ఉంటారు. సో ఇంతే గైస్, ఇదైతే నార్మల్. అంటే మీకు డైలీ పెడతాం ఎక్కడెక్కడికి వెళ్తామో. అంటే డైలీ వెళ్తుంటాం కదా, ఎక్కడెక్కడికి వెళ్తాం అన్నీ పెడుతుంటాం. సో మీరు చూడండి, మిస్ అవ్వకండి. ఓకేనా. సీ యూ, బాయ్ బాయ్. మా వీడియోస్ నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్. Thanks a lot. Thank you.